భౌతిక్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఆ, మీకు నెక్సలైట్స్ వాళ్ళ భావజాలం ఐడియా ఉండే ఉంటుంది. అదేంటంటే వాళ్ళు దే ఆర్ సపోజ్ బి ఏథిస్ట్స్, అంటే దేవుడు లేడని వాదించేవాడు. కాకపోతే వాళ్ళకి దేవుడు అంటే ఓన్లీ హిందూ దేవుళ్ళే. ఇస్లామిక్ దేవుళ్ళు అంటే చాలా ఇష్టం. ఇస్లాంతో కలిసి మనిషి తిరుగుతారు. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా ప్రమాదకరం. బేసిక్గా వాళ్ళు ఇస్లాంని యాక్సెప్ట్ చేస్తారు, ఈవెన్ క్రిస్టియానిటీని కూడా అలౌ చేస్తారు. కాకపోతే మన హిందూ దేవుళ్ళు అంటే కూడా వాళ్ళ భయం. దాంతో ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఈ ట్రైబల్ ఏరియాస్లో ఉన్న థియేటర్ అంతా కూడా మన ఆలయాల్ని వాటిని కొంచెం మూసివేయడం అలాంటివి చేస్తుంటారు. ప్రజల్ని వెళ్ళనివ్వరు, ఇబ్బంది పెడతారు. వాళ్ళని క్రిస్టియానిటీకి మళ్ళించడానికి ట్రై చేస్తారు. ఒకసారి క్రిస్టియానిటీకి వెళ్ళాక వాళ్ళ కమ్యూనిజంకి మళ్ళడం కొంచెం సులువు అయిపోతారు. సో అదండి. ఈ యాక్చువల్గా నన్ను అడిగితే కమ్యూనిజం ఇంక మర్చిపోవడం మంచిది. ప్రపంచమే కమ్యూనిజంని మర్చిపోతుంది. కమ్యూనిజం ఇస్ ఎ ఫెయిల్డ్ వే ఆఫ్ లైఫ్. ఫెయిల్డ్ కమ్యూనిజం మొత్తం అటర్ ఫ్లాప్ అని అన్నారు. ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా డిక్టేటర్షిప్ కంటే భయంకరంగా తయారైంది తప్ప కమ్యూనిస్ట్ హ్యావ్ నెవర్ సక్సీడెడ్. వాళ్ళు అనుకున్నదోటి, చెప్పేదోటి, తీరా పవర్లోకి వచ్చాక జరిగేదోటి. ఒక సింగిల్ ఇండివిజువల్కి ఫినామినల్ పవర్స్ వచ్చేస్తాయి. ఆ కిమ్ గడు సౌత్ కొరియా, నార్త్ కొరియా, వాడు కమ్యూనిస్ట్ అండి. వాడు రాజు కంటే గొప్ప. వాడు ఇష్టమైన సార్లు మరుగుతాడండి. ఏ అమ్మాయి కావాలని వాడు లాక్కొచ్చిస్తాడండి ఆ రోజుకి. తర్వాత వాడు లైఫ్ స్టైలే వేరు. వాళ్ళ ప్రజలకు తిండి ఉన్నా లేకపోయినా వీడు లావిష్ ఫుడ్ తింటాడు. ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి మిసైల్స్, అంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారు చేయడంలో పెడతాడు. ఎవడన్నా ప్రొటెస్ట్ చేస్తే చంపేస్తాడు. అది ఆ కిమ్ గడ్ స్టోరీ. దట్ ఈస్ కమ్యూనిజం. తర్వాత ఏమో మీకు మనం రష్యా, చైనా తెలుసు కదా మీకు. చైనాలో పాపం కరోనా టైంలో విపరీతమైన బాధ పెట్టారు. జీరో కరోనా పాలసీ అని పెట్టి చంపి పారదబ్బారు జనాన్ని. ఇళ్లలో పెట్టేసి వాళ్ళకి ఫుడ్ పెట్టగా చంపేశారు. చాలా ఘోరం. వాళ్ళ ఆటోక్రసీ అంటే అదే, డిక్టేటర్షిప్. మన మోదీ గారిని అంటారు కదా, మోదీ ఈజ్ డిక్టేటర్ అని, నియంత మోదీ అంటారు కదా. యాక్చువల్గా వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో నియంత్రణ ఏమంటారు. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఛత్తీస్గఢ్లో ఒక రామాలయం 2003 నుంచి మూసివేశారండి. ఎవరు కమ్యూనిస్టులు తాళం వేసుకుని వాళ్ళు తాళం పట్టిపోయారు. అది 20 ఏళ్ళు బట్టి ఆ రామాలయం మూసిపడి ఉంది. దాన్ని మొన్న సిఆర్పిఎఫ్ జవాన్లు వాళ్ళంతా కలిసి రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేయగానే మొత్తం పెద్ద సంఖ్యలో గ్రామస్తులు వెళ్ళి రాములు వారికి పూజ చేసుకుని వచ్చారు. దాన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే హిందూ మతం ఎంత అణగదొక్కడదామని ట్రై చేస్తే అంత రెచ్చిపోయి పైకి వస్తుంది. సో దాన్ని సప్రెస్ చేయడం చాలా కష్టం. సనాతన ధర్మం అనేది సనాతన ధర్మం. అందులో ఈ క్రోధినామ సంవత్సరంలో సనాతన ధర్మానికి మంచి విలువ పెరుగుతుంది అని అదొక ప్రెడిక్షన్. సరే, ఇది పాజిటివ్ థింకింగ్, విష్ఫుల్ థింకింగ్ మరి ఏంటో తెలియదు, కానీ జరిగితే మంచిది. మరి అదండి ఛత్తీస్గఢ్ తాలూకు నక్సలైట్ల తాలూకు పట్టు సడలించింది. వాళ్ళ పట్టు తగ్గిపోతుంది రాను. అక్కడ కూడా మన ఆంధ్రాలో కూడా తగ్గిపోయింది. నన్ను అడిగితే నక్సలైట్స్ కనపడలేదు. ఓన్లీ అర్బన్ నక్సల్స్ ఉంటారు. వాళ్ళు గన్ను కాదు, పెన్ను పుచ్చుకుని రాయడం వాడతారు. వాళ్ళు చేసే ప్రమాదకరమైన పని ఇంకా ఉంది. అది వాళ్ళు దే నీడ్ టు బి అండర్ కంట్రోల్. దే నీడ్ టు బి పుట్ అండర్ కంట్రోల్. అర్బన్ నక్సల్స్ మిగిలారు. యాక్చువల్ నక్సల్స్ మెల్లిమెల్లిగా తగ్గిపోతున్నారు. ఎందుకంటే రోడ్స్, కమ్యూనికేషన్ అంతా పెరిగితే నక్సలైట్స్కి వాళ్ళ ఉనికి సాగదండి. కరెక్ట్గా రోడ్స్ అన్నీ ఉంటే విలేజ్, అంటే వాళ్ళ కొండ ప్రాంతంలోకి వెళ్ళి మీకు ఎవరు గవర్నమెంట్ ఏం చేయట్లేదు అని చెప్పి వీళ్ళ దాంట్లో చేర్చుకుంటారు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ అన్నీ చేస్తుంటే వాళ్ళకి రేషన్ అంతా ఉంది, మంచి నీళ్ళు వస్తున్నాయి, రోడ్లు వేస్తున్నారు, మరి ఇంక మాకు గవర్నమెంట్తో యుద్ధం ఎందుకు అని వాళ్ళు అడుగుతారు కదా. దాంతో మెల్లిమెల్లిగా వాళ్ళ పట్టు తగ్గిపోయింది. నక్సలైట్స్ తాలూకు ప్రభావం
రిమోట్ ఏరియాస్లో బాగా తగ్గిపోయింది. అంతకుముందు ఉండేది ఇప్పుడు తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే రోడ్ యాక్సెస్ అది బాగా పెరిగిపోయాయి. రిమోట్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియా ఈజ్ రైట్ నౌ కనెక్టెడ్, వెల్ కనెక్టెడ్ బికాస్ ఆఫ్ నితిన్ గడ్కరీ అని చెప్పుకోవచ్చు. బీజేపీ వాళ్ళ ఎఫర్ట్స్, పర్టికులర్లీ నితిన్ గడ్కరీ గారి మేధస్సు, అతని ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఆయన మనిషి కాదండి, ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. అండ్ మోదీ గారిలాగే అతను వేరే ఏలియన్ ప్లానెట్ నుంచి దిగొచ్చి ఉంటాడని చాలామంది అంటారు. అంటే మనుషులు సాధించలేనివని కూడా సాధిస్తాడు. అందువల్ల అదండి, జార్ఖండ్లో రాముల వారికి ఘనంగా మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత గుడిని ఓపెన్ చేశారు. మళ్ళీ పూజలు జరిపిస్తున్నారు. ప్రజలందరూ హ్యాపీగా వెళ్తున్నారు, తరిస్తున్నారు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.